అల్లుడి కోసం రంగంలోకి దిగారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని గాంధీ భవన్కు వచ్చి బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ మామతో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడలేదు. చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడకుండానే పంపించారు దీపాదాస్ మున్షి. అల్లుడి కోసం రంగంలోకి దిగారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని గాంధీ భవన్కు వచ్చి బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో అల్లు అర్జున్ మామతో మాట్లాడలేదు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గడిచిన కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ కి వచ్చారు. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మీడియా సమావేశం నిర్వహించినటువంటి దీపాదాస్ మున్షిని కలిసేందుకు చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపు వెయిట్ చేశారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఏఐసిసి కార్యాలయంలోకి దీపాదాస్ మున్షి వెళ్ళారు. అయితే ఎక్కినటువంటి దీపాదాస్ మున్షి ఆ ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత చంద్రశేఖర్ ని కలిశారు. అయితే సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర విషయాలు మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. వెంటనే ఏఐసిసి ఛాంబర్ లోకి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి తిరిగి గాంధీ భవన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడించేందుకు ప్రయత్నించినా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కలిసి సమస్యకు సంబంధించి కావచ్చు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద చర్చించాలని వచ్చినటువంటి ఆయనకి ఇన్ఛార్జి సమయం ఇవ్వకపోవడంతో వెంటనే గాంధీ భవన్ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ చారి. అల్లుడి కోసం రంగంలోకి దిగారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని గాంధీ భవన్కు వచ్చిన బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి కలిసేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ మామతో మాట్లాడలేదు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడకుండానే పంపించేశారు దీపాదాస్ మున్షి. దీంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి.